ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ వాక్యం వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కృప, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ, ఆయన యొక్క దక్షిణ హస్తం, ఆయన యొక్క దయా కిరీటం, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క కనికరం మనకు ఒక నూతనమైన దినాన్ని ఇచ్చినది. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలోనికి ప్రభు తన కృపలో మనలను నడిపించినాడు. గడిచినటువంటి దినములన్నీ, గడిచిన ఆగస్టు మాసం అంతా కూడా ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కృప, వాత్సల్యతను, కరుణ వాత్సల్యతలను, కృపాక్షేమములను ప్రభు మనకి తోడుగా ఉంచి ప్రతి దినము మనలను పోషిస్తూ, మనలను కాపాడుతూ, ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు, ప్రతి వ్యాధుల నుండి, ప్రతి ఇబ్బందుల నుండి ప్రభు మనలను తప్పించుకుంటూ మరొకసారి దేవుని కృపను మనం రుచి చూచి మనం తెలుసుకున్నట్లు, ఆయన దయాళుడని, ఆయన ఉత్తముడని, దేవుని కృప ఎటువంటిదో, దేవుని ప్రేమ ఎటువంటిదో ఇంకా మనం లోతుగా రుచి చూచి మనం తెలుసుకున్నట్లు ప్రేమతో ప్రభు మనకి ఈ దినాన్ని, ఈ నూతనమైన మాసమును, ఈ సెప్టెంబర్ మాసమున ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ఈ యొక్క సెప్టెంబర్ మాసమును బట్టి ఒకసారి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా, ఈ యొక్క మాసం అంతా కూడా, మన జీవిత కాలం అంతా కూడా దేవునికి ఇష్టలుగాను, దేవునికి కృతజ్ఞులుగాను మనం జీవించుటకు ప్రభు మనకందరికీ సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా భక్తుడు మాట్లాడుచున్నాడు. ప్రభువు స్తుతినందునగాక, అనుదినము ఆయన మా భారములను భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు అని కీర్తనకారుడైనటువంటి దావీదు, ఈ కీర్తనల గ్రంథమును రచించినటువంటి గొప్ప భక్తుడైనటువంటి దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. అతను అంటున్నాడు కదా, ప్రభువు స్తుతి నొందునగాక, ఆయనకు మహిమ కలుగునగాక, ఆయనకు స్తుతి నొందునగాక, ఆయనకు ఘనత కలుగునగాక. ఎందుకయ్యా దేవుని అతడు స్తుతిస్తున్నాడు, ఎందుకు దేవుని అతడు ఘనపరుస్తున్నాడు అనగా, ప్రతి దినము దినం ఆయన మా భారములను భరించుచూ ఉన్నాడు. ప్రతి దినము అనుదినము మా శ్రమ, మా భారమును ఆయన భరించుచూ ఉండి, మాకు రక్షణకర్తగా ఉండి, మాకు ఆశ్రయ దుర్గముగా ఉండి, మాకు దాగుచోటుగా మమ్మలను వెంబడిస్తూ, మమ్మలను కాపాడుతూ, మమ్మలను పోషిస్తూ మా భారములను భరించుచున్నాడు కనుక ఆయన స్తుతి నొందునుగాక అని భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నిజమే, మనకి ఆత్మీయ జీవితాల్లో గడిచిన దినములలో మనము చూచినప్పుడు ప్రభు ప్రతి దినము కూడా, కష్టమాసముల ప్రతి దినము కూడా ప్రభు మనల్ని పోషించుకుంటూ వచ్చినారు. ఆయన రెక్కల చాటును మనల్ని భద్రపరుస్తూ వచ్చినారు. ఆయన రెక్కల నీడను మనకు ఆశ్రయమును కలుగు చేస్తూ వచ్చినారు. ఆయన రెక్కల మీద మనల్ని మోసుకొని వెళ్ళి ఉన్నాడు, మన భారములను భరించుచూ ఉన్నాడట, మనకు రక్షణ కర్తగా ఉన్నాడు మన యొక్క దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా, ప్రతి గడియ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టగా, నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానములను మనకిచ్చి, నిన్ను ఎన్నడను విడువని ఎడబాయనన్నటువంటి వాగ్దానం మనకిచ్చి, తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను, చూడుమో నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నానటువంటి వాగ్దానములను మనకిచ్చి ప్రభు మనలను భద్రపరుస్తూ, పోషిస్తూ, కాపాడుకుంటూ వచ్చినారు కనుక భక్తుడు అంటున్నాడు కదా, ఆ దేవుడు నా ప్రభువు స్తుతి నొందునగాక అని భక్తుడు అంటున్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనము స్తుతించేటువంటి వారలముగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనము ఘనపరిచేటువంటి వారలముగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవునికి మనము ఆయన చేసిన మేళ్ళను బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి, ఆయన మనకు చేసినటువంటి మేళ్ళను, ఆయన మనకు చేసిన కార్యములను గుర్తుంచుకొని వాటిని మరచిపోక, వాటిని ధ్యానిస్తూ మనము దేవునికి స్తుతి చెల్లించేటువంటి వారలముగా మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కృపను ఇంకా అధికముగా మనం పొందుకొనగలుగుతాం.
దేవుని యొక్క కనికరమునకు, దేవుని ఆశీర్వాదమునకు వారసులుగా మనం మార్చబడగలుగుతాం. దేవుని స్తుతించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు దేవుడు అతని జీవితంలో చేసిన ప్రతి కార్యమును కూడా అతడు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉండేటువంటి వాడు. ప్రతి కార్యమును గురించి దేవుడు అతనికి చేసిన ప్రతి మేళ్ళను బట్టి దేవుడికి అతడు స్తుతి చెల్లిస్తూ ఉండేవాడు. కీర్తనలు పాడుతూ ఉండేవాడట. అతడు పని చేసుకుంటున్నటువంటి సమయంలో కావచ్చు, అతడు గొర్రెలు కాచుకుంటున్నటువంటి సమయంలో కావచ్చు, రాజుగా మార్చబడిన తర్వాత కూడా దేవుని అతడు స్తుతిస్తూనే ఉన్నాడు. కీర్తనలు పాడుతూనే ఉంటాడట. వీణ పట్టుకుని వాయిస్తూనే ఉండేటువంటి వాడు. కనుకనే దేవుడు దావీదును హెచ్చించి ఉన్నాడు. అంతకంతకు దేవుడు దావీదును, అతని కుటుంబాన్ని వర్ధిల్లింపజేశాడు. కారణం ఏమిటనగా దావీదు అధికముగా దేవుని స్తుతించే మనస్సును కలిగి ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం 150 కీర్తనలను దావీదు రచించి ఉన్నాడు. అతిపెద్ద గ్రంథము కీర్తనల గ్రంథము. ఎవరయ్యా ఇన్ని కీర్తనలు రాసింది? ఎవరయ్యా దేవుని గురించి పాడి పొగడింది? ఎవరయ్యా దేవుని నామముని ఎంతగా ప్రచురించిందంటే కీర్తనాకారుడైనటువంటి దావీదు. దేవుని అంతగా అతడు ప్రేమించాడు, దేవుని అంతగా అతడు గణపరిచాడు, దేవుని అంతగా అతడు హెచ్చించి ఆయనను గురించి కీర్తనలు పాడేటువంటి వాడు అతని జీవితంలో. కనుకనే దేవుడు దావీదునకు నలుదిక్కుల నెమ్మదినిచ్చాడు, క్షేమమునిచ్చాడు, అభిషేకమునిచ్చినాడు, రాజుగా మార్చినాడు. దేవుడు నేటి వరకు కూడా అతని పేరును దేవుడు గణపరుస్తూనే ఉంటాడు. నేటి వరకు అతని సంతానమును దేవుడు దీవిస్తూనే ఉంటాడు. అతని కుమారులను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తాం. అతని తర్వాత తన రాజ్యమును, నేను నీ సింహాసనమును నీ కుమారులకు, నీ సంతానమునకు నేను దాన్ని స్థిరపరుస్తానని దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. ఇంత గొప్ప కార్యములను ప్రభు అతని జీవితంలో చేయటం గల కారణం దేవుని అతడు స్తుతించేటువంటి అనుభవంలో అతడు ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఎప్పుడైతే దేవుణ్ణి మనం స్తుతిస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం కీర్తిస్తామో, మన ఆత్మీయ జీవితాల్లో కృపకు మనం పాత్రలుగా ఎంచబడతాం. ఈరోజున అనేక మంది దేవుడు చేసిన మేళ్లను వెంటనే మర్చిపోయేటువంటి వాళ్ళుగా కనబడతారు. దేవుడు చేసిన మేళ్ళు, ఉపకారములను వెంటనే మర్చిపోయి వెంటనే వాటిని విడిచిపెట్టి దేవుడు వారికి చేసిన మేళ్లను, దేవుడు వారికి చేసిన ఉపకారములను మరచి, దేవుడు వారికి చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మరచి దేవుని స్తుతించకుండా, దేవుని ఘనపరచకుండా వెనకడుగు వేస్తూ వెనకబడుతూ దేవుని మందిరమునకు రాక, దేవుని స్తుతించగా, దేవుని కీర్తించగా, ఇటువంటి అనుభవాల్లో అనేక మంది రోజుల్లో కనబడుతుంటున్నారు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఘనపరుస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటామో, దేవుడు అత్యధికమైనటువంటి మేళ్లతో ప్రభు మన కుటుంబాలను నింపగలుగుతాడు. దేవుని యొక్క కృపను తరతరముల వరకు దేవుడు మనకు తోడుగా ఉంచగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ చివరి దినాల్లో దేవుడు మనకు చేసిన ఉపకారములను బట్టి మరొక మనము దేవుని స్తుతించాలి. గడిచిన మాసంలో దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి మనం స్తుతి చెల్లించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి కృప, అటు ధన్యత, అటువంటి స్తుతి చెల్లించేటువంటి మనస్సును ప్రభు మనకిచ్చి ఆయన రాజ్యమునకు, ఆయన కృపకు, ఆయన నీతికి, ఆయన ఆశీర్వాదమునకు వారసులుగా ప్రభు మనలను మార్చునుగాక. ఆమేన్. కన్నులను మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడ దావీదు పలుకుతున్నాడు, ప్రభా మీరు మా భారములను భరించచ్చు ఉన్నారని, ప్రభా మీరు మాకు ఒక రక్షణ కర్తగా ఉన్నావని దీన్ని అతడు స్తుతిస్తున్నాడు. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రభా గడిచిన మాసంలో, గడిచిన దినాల్లో, ఈ యొక్క 8 మాసములు, జనవరి మాసం నుండి ఆగస్టు మాసం ముగిసేంత మటుకు కూడా ప్రభా నీ కృప రెక్కల క్రింద మమ్మలను భద్రపరచి, నీ కృప చేతి మమ్మలను పోషిస్తూ, మా భారములను భరిస్తూ, మాకు ఒక రక్షణకర్తగా, ఒక ఆశ్రయ దుర్గముగా, ఒక దాగు చోటుగా మీరుండి మమ్మలను భద్రపరిచినందులకే నీకు స్తోత్రాలు. ఇంకా ఈ మాసం అంతా కూడా నీ కృపను, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంచండి. మా యొక్క అందరికీ కూడా పరిశుద్ధుడ నిరెక్కల చాటును మాకు ఆశ్రమను కలుగు చేసి, నిరెక్కల నీడను ప్రభా మాకు దీవెనను, నెమ్మదిని, ఆశీర్వాదములను కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి, నిరేకల చాటున వారిని, వారి కుటుంబాలను భద్రపరచి, వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ దినమంతా, ఈ మాసమంతా, వారి యొక్క జీవిత కాలమంతా నేను స్తుతించే మనసునిచ్చి, నేను కీర్తించే మనసునిచ్చి, నీ కొరకు జీవించేటువంటి భాగ్యమును మాకు అందరికీ అనుగ్రహించి, నీ కృపాక్షేమములను ఈ దినమంతా, మా జీవిత కాలమంతా మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.